ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయం సంఘం గత 3 సంవత్సరాలుగా సెక్రటరీగా పనిచేసి మంచి డెవలప్మెంట్ తీసుకోవడం జరిగింది. లైబ్రరీస్ని ఎలాగా తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి, లైబ్రరీని డెవలప్ చేయడానికి కాలేజీలో క్విజ్ కాంపిటీషన్స్ డెవలప్ చేయటం జరిగింది. అలాగే నూతన కార్యవర్గం 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కొత్త కార్యవర్గం తీసుకున్నా కానీ నేను మెంబర్గా ఉండటం జరిగింది. లైబ్రరీస్ ఎందుకంటే లైబ్రరీ సైన్స్ నేను 80లో చేసి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో లైబ్రరీగా చేస్తూ రిటైర్డ్ అయ్యి ఇంకా కాలేజీలు డెవలప్ చేయాలి, ప్రజల్లో గ్రంథాలయాలు అంటే వాళ్ళకి మంచి అవగాహన కలిగించాలి అనేటటువంటి ఉద్దేశంతో డెవలప్ చేయాలంటే సంకల్పం నాకు రిటైర్డ్ అయినా కానీ చేయాలనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ పదవి తీసుకొని నా చేతనైనంత వరకు కూడా చెయ్యాలి అనేటటువంటి విధంగా నేను ముందుకెళ్ళటం జరుగుతుంది. 1914 సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖున గొప్ప రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ నిర్వాహకుల సమావేశంలో విజయవాడలోని ప్రముఖ గ్రంథాలయం రామ్మోహన గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఆవిర్భవించింది. దానికి ముఖ్యంగా మొదటి నుంచి ఆ కార్యక్రమాన్ని, ఆ సంఘాన్ని స్థాపనలో కృషి చేసింది గ్రంథాలయ ఉద్యమ నిర్మాత పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారు. ఆ సంఘం గత 117 సంవత్సరాలుగా ఇప్పటికీ కూడా ప్రజలకి సేవలు అందిస్తూ గ్రంథాలయ ఉద్యమాన్నే కాకుండా గ్రంథాలయ శాస్త్ర విస్తరణ, గ్రంథాలయ నిర్వహణ, మేనేజ్మెంట్లో కూడా గ్రంథ పాలకులకి, ప్రభుత్వానికి, పాఠకులకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తుంది. ఈ గ్రంథాలయ సంఘం ప్రతి 3 సంవత్సరాలకి ఒక కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవటం జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా వేములపల్లి కేశవరావు గారు అధ్యక్షత వహించి ఉన్నారు. ఈరోజు జరిగిన సర్వోత్తం గ్రంథాలయంలో జరిగిన సమావేశంలో ప్రముఖ రచయిత డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు అధ్యక్షులు అయ్యారు. వారి టైంలో ఇంకా ఈ ఉద్యమము, ఈ సంఘము ఎంతో అభివృద్ధి చెంది ఈ కృష్ణా జిల్లాకే కాకుండా పూర్తి ఆంధ్రప్రదేశ్కి ఈ గ్రంథాలయ ఉద్యమంలో ఎంతో సేవలు అందిస్తుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. 110 సంవత్సరాల ఈ ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ చరిత్ర ఎటువంటిదంటే, అప్పటి సమాజంలో నిరక్షరాస్యత, నిర్లిప్తత, మూఢనమ్మకాలు ప్రగడలుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయం సంఘం ఎంతో కృషి చేసి వయోజన విద్యా కేంద్రాలు, బోటు గ్రంథాలయాలు అన్నీ నడిపి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ చట్టాలు, దేశంలోనే గ్రంథాలయ చట్టాలు రావడానికి కృషి చేసింది. ఇటువంటి కృషి చేసిన వారిలో ఎంతోమంది గ్రంథాలయ పితామహులు ఉన్నారు. గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు, కోదాటి నారాయణరావు గారు, పాతూరి నాగభూషణం గారు, వీళ్ళందరూ గొప్ప వ్యక్తులుగా చెప్పవచ్చు. పాతూరి నాగభూషణం గారి కుమార్తె అయినటువంటి రావి శారదా మేడం గారు నేతృత్వంలో స్టేట్ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఈ సంస్థ ఇంకా దిగ్విజయంగా నడుస్తుంది. ఇంకా కొన్ని వందల సంవత్సరాల పాటు జనాలలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ప్రడలుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు గుమ్మా సాంబశివరావు. ఈ రోజున సర్వోత్తమ గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ పక్షాన కృష్ణా జిల్లా శాఖకి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశంలో ఇంతకు ముందు నుంచి ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారైన కేశవరావు గారు, అలాగే సెక్రటరీ గారైన రంగమ్మ గారు, వీరు తమ పదవుల నుంచి స్వచ్ఛందంగా పక్కకు తప్పుకోవడంతో ఈ కృష్ణా జిల్లా శాఖకి నన్ను అధ్యక్షులుగాను, శ్రీనివాసరాజుని సెక్రటరీగాను ఎన్నుకున్నారు. దీనిలో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే, మనం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ గ్రంథాలయాలకు సంబంధించినటువంటి స్పృహ బాగా తగ్గిపోయింది.
అందువలన సమాజంలో ముఖ్యంగా నగరాల్లో ఉన్న కళాశాలలో ఈ వేరే విద్యా సంస్థలు వీటి వలన ఏదో జరుగుతూ ఉంటుంది కానీ మనం గ్రామీణ వాతావరణంలో పుస్తక పఠనం అనేది బాగా పెంపొందించాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి లక్ష్యంతో ఈ సంస్థ తమ కార్యకలాపాలను నిర్వర్తించాలని భావిస్తూ ఉన్నది. అందువల్ల కృష్ణా జిల్లాలో ఉన్న అనేకమైనటువంటి ముఖ్యంగా గ్రామీణ గ్రంథాలయాలని సందర్శించి అవి పనిచేస్తున్నటువంటి తీరు, వాళ్ళకి కావాల్సినటువంటి సలహాలు సంప్రదింపులు ఇచ్చి అక్కడ రీడర్షిప్ పెంచడం కోసం అని చెప్పి ఈ సంస్థ కృషి చేస్తుంది. ఈ బాధ్యతల్ని నాకు అప్పచెప్పినందుకు కార్యవర్గానికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఆంధ్రప్రదేశ్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్కూల్స్, కాలేజెస్లో అనేక రీడింగ్ హ్యాబిట్స్ని పెంపొందిస్తూ 100 సంవత్సరాలకు పైగా అనేక కార్యక్రమాలు పెంపొందిస్తున్నారు. దానిలో భాగంగా కృష్ణా జిల్లా విభాగానికి ఈరోజు నన్ను కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమాన్ని, ఈ గ్రంథాలయ ఆశయాలను ముందుకు తీసుకెళ్లటం, రీడింగ్ హ్యాబిట్ని పెంపొందించడం, అనేక కార్యక్రమాలు చేపడతాము. అనేక గ్రంథాలయాల యొక్క కృషిని మేము చేస్తామని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తాం. 2014 సంవత్సరంలో ఆరంభమైన ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఇప్పటి వరకు సజీవంగా ఉండటమే కాక అన్ని జిల్లాల్లోనూ దానికి శాఖలు ఉన్నాయి. శాఖలు వివిధ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలలో పుస్తకాల పట్ల అభిరుచి పెంచడానికి, చదవరులుగా మార్చడానికి, కొత్త గ్రంథాలయాలు స్థాపించడానికి ఎంతగానో కృషి చేస్తున్నాయి జిల్లా శాఖలు. ఈ పరంపరలో ఈరోజు కృష్ణా జిల్లా శాఖకి నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేయటం జరిగింది. కొత్త కార్యవర్గం మరిన్ని పనులు ఉత్సాహవంతంగా చేస్తుందని ఆశిస్తున్నాను.